నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఈరోజు మనము రాయలసీమ స్పైస్ నుంచి పన్నీరు బిర్యానీ, అలాగే మనం చూసుకుంటే ఆంధ్ర స్పైస్ నుంచి మష్రూమ్ బిర్యానీ అయితే తెప్పించడం జరిగింది. రెండిట్లో ఏది టేస్ట్గా ఉంది, అసలు టేస్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి మీకైతే చెప్తాను ఈ వీడియోలో. ఫస్ట్ అయితే మనం పన్నీర్ కర్రీ అయితే తిందాము. కొద్దిగా పెట్టుకొని తిందాము. పన్నీరు పీసులు చూడండి, చిన్న చిన్న పీసులు అయితే ఇచ్చారనమాట. ఫస్ట్ పన్నీరు బిర్యానీ తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. జీడిపప్పు అవి కూడా దండిగానే వేశారు. టేస్ట్ తిని చూసి ఎలా ఉందో చెప్తాను చూడండి. ఈ పన్నీర్ బిర్యానీ పేరే కానీ దీంట్లో అన్ని జీడిపప్పులు ఎక్కువ ఉన్నాయి. దీని జీడిపప్పు బిర్యానీ అంటే బాగుంటుంది అనమాట. ఎందుకంటే రైస్ కంటే కూడా జీడిపప్పులు ఎక్కువ ఉన్నాయి అనిపించింది. పెట్టుకునేప్పుడల్లా జీడిపప్పులు వచ్చేస్తున్నాయి. జీడిపప్పు ఫ్లేవర్ అయితే ఎక్కువ ఉంది. పన్నీర్ బిర్యానీ మాదిరి అయితే నాకు అనిపించలేదు. జీడిపప్పు బిర్యానీ పర్వాలేదు. అలాగే తిన్నాం. క్లోజప్ కురానైనా చేయాలన్నట 1 నిమిషం దాటింది. ఫస్ట్ 2 చెప్పినా కదా సాయి. ఓకేనా? ఇప్పుడు మష్రూమ్ బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. చూడండి, మష్రూమ్స్ పుట్టగొడుగులు ఈ సైజులో అయితే కట్ చేసి ఇచ్చారు. చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఈ మష్రూమ్స్ ఇంత అంటే ఏదో రబ్బర్ తిన్నట్టుగా ఉన్నది. రైస్ అయితే సూపర్గా ఉండదు టేస్ట్. మష్రూము పన్నీర్ కంటే కానీ మష్రూమ్ బిర్యానీ బాగుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.